ఇప్పుడు తెలుగుదేశం జనసేన వాళ్ళిద్దరు భేటీ గురించి మాట్లాడమంటారా? మీరు ఏది స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేయండి, మీకంటూ ఒకటి ఉంటుంది కదా. వాళ్ళకే తెలియదు మరి మాకంటే తెలిసింది. కాకపోతే ఇరువురు నేతలు రేపు అస్థినికి వెళ్తున్నారట, మోదీ గారిని అమిత్ షా గారిని కలుస్తారట. ఎన్డీఏలో అఫీషియల్గా 9వ తేదీన తెలుగుదేశం పార్టీ వెళ్ళబోతుందట. సో ముగ్గురు కలిస్తే మీకు ఇబ్బందే, సింగిల్ డిజిట్ కూడా దాటలేని పరిస్థితి ఉంటుందన్నది వాళ్ళు మాట్లాడుతున్న అంశం. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా కూడా బరిలో దిగబోతున్నారట. సార్ ఇప్పుడు ముగ్గురు కలిసి వెళ్తారా? ఒకవేళ వాళ్ళ ముగ్గురులో బీజేపీ రాకపోతే తెలుగుదేశం జనసేన కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసి వెళ్తారా? ఎట్లా కలిసి వెళ్తే ఏమైంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల కంటే బలంగా ఉంది. అన్ని ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం చూసాం కదా. ఒక గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు తప్ప ఓవరాల్ అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం కనీసం కొన్ని చోట్ల పోటీ చేయలేకపోయింది. జనసేన కలిసి పోటీ చేసిన ప్రభావితం చూపించలేకపోయారు. మారిందని కదా, ఎమ్మెల్సీ ఎన్నికల దగ్గర నుంచి రివర్స్ అయిందని కదా వాళ్ళు మాట్లాడేది. వాళ్ళ హోప్ కూడా ఎక్కడ కాదు సార్. అదే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు టీచర్స్ ఎన్నికలు కూడా జరిగింది. గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు జరిగిన రోజు టీచర్స్ అందరూ మా మీద వ్యతిరేకంగా ఉన్నారు, దుష్ప్రచారం చేశారు. మరి టీచర్స్ 2 ఎమ్మెల్సీ ఎన్నికలు మేము ఎట్లా గెలిచాం? అంటే టీచర్స్ అంతా వైసీపీకి అనుకూలంగా ఉన్నారు, వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే మనం దాని మీద మనం డిబేట్ చేయొచ్చు. ఇప్పుడు 100 ఎన్నికలు జరిగితే 99 మేము గెలిచి 1 వాళ్ళు గెలిస్తే మా ఏదో అయిపోయింది మేము ఇంక వచ్చేస్తున్నాం అని అంటే ఇంతకంటే ఇంక అమాయకత్వం ఏముంటది? రెండో అంశం, రేపు వెళ్తుంది ఢిల్లీ దేనికి? రిపబ్లికన్ టీవీ వాళ్ళు ఏదో కాన్ఫరెన్స్ ఏదో పెట్టారంట, దానికి వెళ్తున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి మోడీ గారు వీళ్ళు అపాయింట్మెంట్లు అడిగితే ఇప్పుడు వరకు అపాయింట్మెంట్ దొరకనటువంటి పరిస్థితి. సో ఇవాళ డిస్కషన్ ఏంటి? మీడియాలో వస్తున్న వార్తలే. బీజేపీ మనతో రాకపోతే పవన్ కళ్యాణ్ గారు రిపబ్లిక్ సమిట్ కాదండి, చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంది. రిపబ్లికన్ టీవీలో రేపు ఏదో కాన్ఫరెన్స్ ఉంది, దానికి సంబంధించి వాళ్ళు ఏదో కాన్క్లేవ్ ఏదో దాని ఆ ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నారు అనేది మీడియాలో వచ్చినటువంటి. చెప్పేది ఒక వెర్షన్ ఉన్నది, ఆయన చెప్పేది ఒక వెర్షన్ ఉన్నది. అధికార పార్టీ వాళ్ళని నమ్మాలా, ప్రతిపక్షాన్ని నమ్మాలా? ఇక్కడ సార్ ఇప్పుడు మాకు తెలియని విషయం ఒక్క మాట సార్, నన్ను మాట్లాడు. ఇప్పుడు నేనేమన్నాను, వాళ్ళిద్దరికి తెలియదు ఎందుకు వెయిట్ అయ్యారో, నాకు ఎట్లా తెలిసిద్ది? కానీ నేను మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా మాట్లాడుతున్నా అని చెప్పాను. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా రేపొద్దున ఆ రిపబ్లికన్ టీవీ కాన్క్లేవ్ కి చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అవుతున్నారు. అట్లానే మళ్ళీ అదే వార్తలు కూడా రేవంత్ రెడ్డి గారు తర్వాత ఏదో బహిరంగ సభకు విశాఖపట్నం వస్తున్నారు 11, 17 సమ్ డేటు. ఇవన్నీ మీడియాలో పొద్దు నుంచి వచ్చినటువంటి వార్తల ఆధారంగానే మాట్లాడుతున్నా. సో ఇవాళ వాళ్ళు ఎందుకు భేటీ అయ్యారంటే సీట్లు 24 సీట్లు ఇప్పుడు 5 అనౌన్స్ చేశారు కదా. ఆ మిగిలిన సీట్లో ఇప్పుడు తెలుగుదేశం క్యాండిడేట్లకు సీట్లు ఇవ్వాలి కదా జనసేన నుంచి. లైక్ భీమవరం ఆ తెలుగుదేశం నుంచి పోయినసారి కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ గంటా కూడా భీమిలు అడుగుతున్నాడంట. ఈ రకాల నెగటి వాటికి సంబంధించి భేటీ అయ్యి ఉంటారు. దాంట్లో పెద్ద ఎంత విచిత్రం ఉంది. 24 సీట్లలోనే మనకి జనసేన కోత ఉంటది. ఆ కోత ఉంటే తెలుగుదేశం నుంచి అభ్యర్థులు అక్కడికి వెళ్ళి జాయిన్ అవుతారు, అక్కడి నుంచి పోటీ చేస్తారు. ఇప్పుడు వైసీపీ నుంచి 1-2, తెలుగుదేశం నుంచి ఇంకో 3-4, ఇంకా జనసేన ఒరిజినల్ జనసేన వాళ్ళు పోటీ చేస్తే ఎవరు ఉంటారు? ఒరిజినల్ జనసేన వాళ్ళు ఎవరు ఉంటారు కదా ఇప్పుడు పోటీ చేయడానికి. ఇప్పుడు కొనతాల యాడ్ నుంచి వచ్చాడు, ఎప్పుడు వచ్చారు? వల్లభనేని బాలశౌరి యాడ్ నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు? ఒరిజినల్ జనసేన వీళ్ళందరూ జనసేన పెట్టినప్పటి నుంచి వీళ్ళు జెండా పట్టుకొని జై జై అని ఏమైనా కేకలు వేసినాళ్ళ, సీఎం అని ఏమైనా అరుపులు వేసినాళ్ళ, లేదంటే కీర్తన గారు లాగా రోజు వచ్చి డిబేట్ లో ఏమైనా కొట్లాడినాళ్ళ? ఎవరు వీళ్ళందరూ? కొట్లాడతారా డిబేట్? మళ్ళీ చిత్తూరు ఎమ్మెల్యే కూడా వచ్చేస్తున్నారు మా దగ్గరికి, సీట్ ఇచ్చేస్తాం అని. ఇచ్చేయండి, ఏముంది దాంట్లో? పాపం కీర్తన గారికి ఇవ్వచ్చు కదా, అదే తిరుపతిలో లేదంటే చిత్తూరు జిల్లాలో, లేదంటే రోజు బూతులు తిట్టే ఇంకో కొంతమంది నాయకులు ఉన్నారు కదా చిత్తూరు జిల్లాలో. మరి జనసేన జెండా పట్టుకున్న వాళ్ళకి సీట్ లేదు. తెలుగుదేశం నుంచి పులివర్తి ఆంజనేయులు అనుకుంటా భీమవరం కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ మన తెలుగుదేశం. సో ఆయన ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వచ్చి కలిశాడు, ఆయన భీమవరం నుంచి జనసేన తరపున పోటీ చేస్తాడు. ఏంది ఇది? ఇంకా వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ ఈ జిమ్మిక్కులు చూసి మేమందరం భయపడుతున్నాం అని అంటే ఇంతకంటే హాస్యాస్పదమే ఉంటుంది. రెండో అంశం వచ్చేటప్పటికి కింద మీరు కేంద్ర మంత్రి అనగానే ఒక డౌట్ వచ్చింది సార్ నాకు. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం ఉన్న పెద్ద సామెత ఉంటుంది. అరే దిక్కు దివానం లేదు, బీజేపీతో రేపొద్దున పొత్తుండతో లేదో తెలియదు, అసలు బీజేపీ రాకపోతే వీళ్ళ పరిస్థితి ఏందో తెలియదు. 2 కేంద్ర మంత్రి ఏమి ఇప్పుడు ఇవ్వచ్చుగా? రాజ్యసభకి పంపించి ఎందుకు మొన్నటిదా కేంద్ర మంత్రి? బీజేపీ 4 సంవత్సరాలు బీజేపీ తన పొత్తులో ఉన్నారు, అలయన్స్, ఎన్డీఏలో భాగస్వామి, ఎన్డీఏ పార్ట్నర్. ఎన్డీఏ మనం ఎంత చెప్తే అంత, మోడీ మనం ఎంత అంటే అంత, అమిత్ షా మనం ఏం చెప్తే అది. చాలా గౌరవం ఉంది నాకు ఢిల్లీ వాళ్ళ మీద. వాళ్ళు అసలు నన్ను చూస్తే మామూలుగా రెస్పెక్ట్ ఎవరు. ఇప్పుడు ఇవ్వలేదే కేంద్ర మంత్రి? అసలు ముందు ఆడ పోటీ చేస్తారో ఒక అభ్యర్థి కనీసం 10 సంవత్సరాలు అయితే పార్టీ పెట్టి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో కనీసం ఇప్పటికీ చెప్పలేకపోతే ఏందన్నా వాళ్ళని చూసి మేము భయపడేది?
అరే నేను ఈ సీట్ నుంచి పోటీ చేస్తున్నా, దమ్ముంటే రండి, ఛాలెంజ్ విసురుతున్నా, మీరు వైఎస్ఆర్ సీట్ తరపున ఎవరు నిలబెడతారో నిలబెట్టండి, గెలిచి చూపిస్తా. ఇది కదా ఓ పార్టీ అధ్యక్షుడు మాట్లాడాల్సింది. భీమవరం సర్వే చేయించుకున్నారంటే అది తుసుక్కు, పిఠాపురం తుసుక్కు, మళ్ళీ మీరు ఇప్పుడు అనకాపల్లి ఎంపీ దగ్గరకు వచ్చారు, అది పోతే మళ్ళీ తిరుపతి అసెంబ్లీ, అది పోతే అసలు ఏమి పోటీ చేయట్లేదు, జనసేన వాళ్ళ కోసం త్యాగం చేస్తున్నా అంటాడు ఫైనల్ గా. 24 అసలే తక్కువ వచ్చినాయి, మళ్ళీ నేను 1-2 సీట్లో పోటీ చేస్తే ఇంకా తక్కువ వస్తుంది, మీకోసం త్యాగం చేస్తున్నాను తప్పుకుంటారు. రేపొద్దున అధికారం వచ్చినాక ఎమ్మెల్సీలు తీసుకొని అవసరమైతే అట్లా వస్తాను, ఆ విధంగా కూడా చెప్పిన ఆశ్చర్యం లేదు సార్. ఇవన్నీ మనం చూస్తానే ఉన్నాం కదా. ఎందుకంటే పోటీ చేసి ఓడిపోవడం కంటే పోటీని తప్పుకోవడం ఎంత బెటర్ సార్. పోటీ చేసి ఓడిపోవడం అంటే రెండోసారి కూడా ఓడిపోయారు అనుకో పరువు తక్కువ కదా. దానికంటే పోటీని తప్పుకుంటున్నా అడ్డదారిలో లోకేష్ లాగా ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి అవుతాలని నేను గెలిస్తే అని చెప్తాడు రేపు పొద్దున. సో వీళ్ళందరిని చూసి మేము భయపడేది ఏంది? ఏమని చూసి భయపడాలి? తెలుగుదేశాన్ని చూసి. ఓకే, జనసేన చూసి ఏమని చూసి? జనసేనకి 24 సీట్లు ఇస్తే మాకు ఆ 24 ఎక్కువ. మీరు కానీ ఎవడన్నా నాకు సలహాలు ఇస్తే వాళ్ళు తోలు తీస్తాను అంటున్నాడు డైరెక్ట్ గా. సలహాలు ఇచ్చేవాడు ఉండదు పొమ్మంటున్నాడు. అది హరిరామజోగి అయినా అవని, ముద్రగడ అయినా అవని, లేదంటే ఇంకో దాసరి రాము గారు అయినా అవని, లేదంటే ఇంకోళ్ళని. మేము దాసరి రాము గారు మీ డిబేట్ లో రోజు బూతులు, ఆయన మేము తిట్లు లేవు. ఆయన పవన్ కళ్యాణ్ అంటే సార్ ఆయన చంద్రబాబు నాయుడు పోతుంటే మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ భజన ఎందుకు చేస్తున్నారు? నేనే చాలా సార్లు కొట్లాడా దాసరి రాము గారితో డిబేట్ లో. ఇప్పుడు ఆయనే చెప్పాడు కదా మనం మీ డిబేట్ లో వచ్చి, మీ డిబేట్ లో ఆయన చెప్పిన ఫుల్ వైరల్ అవుతుంది వరం గారు. ఇదే దాసరి రాము గారు కాపు బలిజ తెలగ సంఘాలకు సంబంధించిన నాయకుడు, ఆంధ్రప్రదేశ్ లో పెద్ద నాయకుడు అతను. ఆయన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరుకున్నాడు. కానీ ఇప్పుడు 24 సీట్లు ఇచ్చి మేము మా సలహాలు ఇస్తే ఒప్పుకోనంటే ఇదేమన్నా అదేంటి కార్పొరేట్ కంపెనీ ఏమన్నా రన్ చేస్తున్నాడా, పొలిటికల్ పార్టీ రన్ చేస్తున్నాడా? పొలిటికల్ పార్టీకి సలహాలే వద్దంటాడు ఏంది? ఇప్పుడు కాపులందరూ వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి ఆయన చెప్తున్నటువంటిదే. ఇప్పుడు ముద్రగడ గారిని మీరే కదా సార్ డిబేట్ పెట్టింది. వీళ్ళు జనసేనలో అప్పుడు వచ్చారు, కీర్తన మేడం వచ్చిందో మరి ఎవరు వచ్చారు తెలియదు కానీ ఏమన్నారు? ముద్రగడ వచ్చేస్తున్నాడు, హరిరామజోగి వచ్చేసారు, అసలు జనసేనకు తిరుగులేదు, జనసేనకి కెవ్వు కేక అన్నారు కదా సార్, కేకలేసి. మరి ఇప్పుడే ముద్రగడ గారి దగ్గరకు పంపించింది ఎవరు సార్? బొలిశెట్టి శ్రీనివాస్ గారు మన డిబేట్ లో